ఎంతో కాలం క్రితం రష్యా ఈక్వెడార్కు తన ఆయుధాలను ఇచ్చింది. ఆ ఆయుధాలు ఇచ్చుకొచ్చి పాపం చాలా కాలం అయింది, నిజమే. కానీ ఇప్పుడు నాటో దేశాల దగ్గర ఎవరి దగ్గర ఆయుధాలు లేవు. ఈ సందర్భంలో ఈక్వెడార్ దగ్గర రష్యా పాత ఆయుధాలు ఉన్నాయి అన్న సంగతి అమెరికా గ్రహించి అత్త సొమ్ము అల్లును దానం చేయమన్నట్టుగా ఈక్వెడార్ వాళ్ళకి చెప్పింది కదా, నువ్వు వెళ్ళి ఆ ఆయుధాలని మనకు యుక్రెయిన్కి పంపించు, నీకు కొత్త ఆయుధాలు ఇస్తామని. దానికి తెలియక ట్రాప్లో పడిపోయింది ఇప్పుడు ఈ ఈక్వెడార్. ఈ విషయం తెలుసుకున్న రష్యా ఈక్వెడార్ని అడిగింది, నా ఆయుధాలను వాళ్ళకి ఎలా పంపిస్తావు, అందులో శత్రువులకు ఇస్తావా, ఎలాగిస్తావని. అయినా సరే ఖాతరు చేయట్లేదు. సో దానికి పనిష్మెంట్గా ఇప్పుడు ఏమైందంటే భారత్తో ఒప్పందం కుదుర్చుకొని ఈక్వెడార్ నుంచి రష్యాకి బొప్పాయి, తర్వాత అరటిపళ్ళు, రకరకాల ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని బంద్ చేసి ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలెట్టింది.